ఏలూరు జిల్లా పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో 25 సంవత్సరాల నిండు గర్భిణీ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే పోలవరంలోని గిరిజన ప్రాంతమైన కుంకాల గ్రామంలో నెలలు నిండిన గర్భిణీ కుటుంబ సభ్యులతో మంగళవారం రాత్రి ప్రసవ వేదనతో ఆసుపత్రిలో చేరగా ఆ సమయానికి ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంతో సరైన వైద్యం అందక మృతి చెందింది. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే శిరీష మృతి చెందిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. రాత్రి నుంచి రాలేదు డాక్టర్ గారు. ఎవరు లేడీ డాక్టర్ కానీ అసలు ఎవరు లేరు. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 10 గంటలకు డాక్టర్లు అసలు ఎవరు లేరు. నర్సులు ఫోన్ చేశారు డాక్టర్ గారు రమ్మని. నైట్ రారన్నారా? సామాజిక వైద్యశాలలో అయితే వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు గిరిజన మహిళ అయితే మృతి చెందిన సంఘటన అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఎవరైతే గిరిజన మహిళ కుంకాల ప్రాంతానికి చెందినటువంటి తామా శిరీష అనే మహిళ నిండు గర్భిణీతో ఉన్న మహిళ అయితే పోలవరం ప్రభుత్వ హాస్పిటల్కి రాత్రి అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో వైద్యులు ఎవరు హాస్పిటల్లో లేని వలన ఇవైతే మృతి చెందినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడడానికి అయితే వాళ్ళ బాధ్యతలు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ ఏ టైంలో వచ్చారన్నా? అసలు ఏ టైంలో వచ్చారు? ఏం గంటలకు వచ్చారు? రాత్రి 10 అయినా సరే డాక్టర్ రాలేదు. పేషెంట్ ఎలా ఉంది? ఏంటంటే ఎవరు వైద్యం చేస్తారు?